నిర్మల్ జిల్లా ముధోల్ తాలూకా తానూరు మండలం బెల్తరోడా గ్రామానికి చెందిన గంగామణి భర్తతో గొడవపడి కూలీ నాలీ చేసుకుంటూ 11 ఏళ్ల కూతురుతో కలిసి ఒంటరిగా జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలోనే భర్త అనారోగ్యంతో చనిపోయాడు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఏ కష్టం వచ్చిందో ఏమో తెలియదు కానీ ఆ చిన్నారిని ఒంటరిని చేసి గంగ కూడా ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో చిన్నారి దుర్గ ఒంటరైంది. చిల్లిగవ్వ చేతిలో లేదు, దగ్గరి బంధువులు లేరు. విగత జీవిలా పడి ఉన్న తల్లి గంగామణి అంత్యక్రియలు నిర్వహించేందుకు నా అన్నవారెవరూ తోడు రాకపోవడంతో ఏం చేయాలో తెలియక వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండిపోయింది చిన్నారి దుర్గ. బంధువులు ఉన్నా ఆర్థికంగా అండగా నిలవకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తల్లి చివరి మదిలి కోసం భిక్షాటన చేపట్టింది ఆ చిన్నారి. తల్లి మృతదేహం సమీపంలో ఓ చిన్న గుడ్డను పరిచి తోచిన సాయం చేయమంటూ స్థానికులను వేడుకుంది. ఈ సమాచారం తెలిసిన స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చి తమ వంతు ఆర్థిక సాయం అందించారు. ఆత్మహత్య కావడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విచారణ కోసం వచ్చిన పోలీసు సిబ్బంది కూడా తోచిన సాయం అందించారు. కాగా ఈ విషయం తెలిసిన మరికొందరు ఆన్లైన్ ద్వారా చిన్నారికి తోడుగా నిలిచి అంత్యక్రియలకు సాయం అందించారు. ఈ ఘటన స్థానికులను, చూపరులను కంటతడి పెట్టించింది.